అందరికీ నమస్కారం. నేను మీ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రోజుకి తరగతి గదిలో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మనం చూసాం, ఆంధ్రాలో ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్లో వీరపల్లి అనేటువంటి ఎల్పిహెచ్ఎస్ సంబంధించినటువంటి స్కూల్లో జరిగినటువంటి బావలపాడు మండలంలో జరిగినటువంటి ఘటన మనం చూసాం. చాలా విచారకరం, బాధాకరం. ఎందుకంటే ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేయడం అనేది ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో ప్రజలు, ముఖ్యంగా ఈ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. నేడు తల్లిదండ్రులు విద్యార్థుల్ని పట్టించుకోకపోవడం, పూర్తిగా ఉపాధ్యాయులపైనే భారం వేయడం, వారి యొక్క బాధ్యతని విస్మరించి ఈరోజు విద్యార్థి యొక్క క్రమశిక్షణలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈరోజు తల్లి తండ్రి తర్వాత స్థానంలో ఉండేవాడే గురువు. మరి గురువుని పూజిస్తున్నాం, గౌరవించుకుంటున్నటువంటి సమాజం నుండి ఈరోజు గురువులపై దాడి చేసేటువంటి సమాజానికి అభివృద్ధి చెందినటువంటి సమాజంగా మరి ఈరోజు మనం చూస్తాము. మరి ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల పూర్తి బాధ్యత ఉపాధ్యాయుడు తన భుజస్కంధాలపై వేసుకొని విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో మా తల్లిదండ్రులే ఏమంటలేరు, మీరెవర్రా అని చెప్పేసి తిరగబడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. మరి భవిష్యత్తు తరాలకి మనం ఏమందిస్తున్నామో తల్లిదండ్రులు కూడా గమనించాలి. చిన్నప్పటి నుంచే పిల్లలు ఇష్టమైనటువంటి డ్రెస్లో రావడం, ఇష్టం ఉన్నట్టు హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకోవడం, ఇక్కడ కాట్లు ఒక టైమింగ్స్ పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోవడం, తల్లిదండ్రులు మందలించకపోవడం. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్లో ఉన్నటువంటి ముఖ్యంగా టీచర్లు డిసిప్లిన్లో పెడితే మా కుటుంబ సభ్యులు తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ అన్నదమ్ములు ఎవరు కూడా మమ్మల్ని అజమాయిష్ చేయట్లేదు, క్రమశిక్షణలో పెట్టట్లేరు, స్కూల్కు రాగానే ఈ స్కూల్లో వాళ్ళు ఎవరు వీళ్ళు అని చెప్పేసి రివర్స్ అయ్యి ఈరోజు చాలా స్కూళ్ళల్లో కూడా మనం ఇట్లాంటి సంఘటనలు చూస్తాము. ఇలా ఈ ఒక్క సంఘటన కాదు, అనేక సంఘటనలు కూడా ఇలా బయటికి రాకుండా అనేక స్కూళ్ళలో కూడా టీచర్లు సతమతం అవుతున్నారు. మరి దీనికి ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్నా కూడా టీచర్లు భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా అటు తల్లిదండ్రులకు భయపడాలి, ఇటు విద్యార్థులకు భయపడాలి, మరొక వైపు యాజమాన్యానికి భయపడాలి. ఈ సమాజానికి భయపడుతూ మరి కుట్టుమిట్టాడుతూ ఈరోజు ఉపాధ్యాయులు తరగతిలో బోధన చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో నాణ్యమైనటువంటి బోధన ఏ విధంగా చేయగలుగుతారు? మరి గురువును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైన లేదా? ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పైన లేదా? గురువు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ పిల్లల కోసం కదా, మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం కదా. తన సొంత కొడుకు కానీ బిడ్డ కానీ 100కు పైగా టెంపరేచర్తో జ్వరం వచ్చి 120 డిగ్రీల టెంపరేచర్లో ఉన్నా కూడా ఒక మాత్ర ఇచ్చి మళ్ళీ స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పబోతున్నాడే. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక గంట సేపు హాస్పిటల్లో ఉంటే నేను మన స్కూల్కి ఒక పూట పోయేస్తానని చెప్పేసి వచ్చి పనిచేస్తున్నాడే. దీనిగా ఈ సమాజం ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా? పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాత్రి రేంబోళ్ళు పనిచేస్తూ ప్రతి క్షణం వారి కోసం తప్పిస్తూ 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణతో పాటు ఐఐటీలో, నీటిలో, జేఈలో మంచి ర్యాంకులు రావాలి, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులు తయారు కావాలని తరగతి గదిలో సతమతమవుతూ ఈరోజు ఉపాధ్యాయులు ఈరోజు అంతలా కష్టపడుతుంటే చివరికి సమాజంలో గుర్తింపు రాకపోగా విద్యార్థులతోటి దాడులకు పాల్పడుతున్న విద్యార్థుల్ని తోటి దెబ్బలు తినేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ సమాజం కూరుకుపోతుందంటే ఈ సమాజం సిగ్గుపడాల్సిన సమయం ఇది, బాధపడాల్సిన సందర్భం ఇది, ప్రతి తండ్రి తల్లిదండ్రులు మేల్కోవాల్సిన సందర్భం ఇది. ఇది ఒక స్కూల్లే కాదు, అనేక స్కూళ్ళల్లో కూడా ఇదే రోజు ఇదే వ్యవస్థ, మరి ఇదే రుగ్మతలు ఈరోజు రోజుకి మరి పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులని
తీర్చిదిద్దాల్సిన గురువులకు రక్షణ లేకపోతే రేపు సమాజం ఎటువైపు వెళ్తుందో దయచేసి ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు పట్టించుకోకపోగా చివరికి ఉపాధ్యాయులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తే ఈ సమాజ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిపోతున్న విషయాన్ని ఈ సమాజం గ్రహించాలి. ఉపాధ్యాయుడు ఒక దిక్సూచి, ఉపాధ్యాయుడు ఒక జ్యోతిలాగా వెలిగిస్తూ మరి విద్యార్థిని తన భవిష్యత్తు లోకాలకు మంచి పునాదులు వేస్తున్నటువంటి ఉపాధ్యాయులని కాపాడుకోకపోగా ఈరోజు ఉపాధ్యాయ వృత్తికే ఇలా ఈ విద్యార్థులు దాడి చేస్తున్నారంటే ఈ సమాజం చాలా 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 బాధపడాల్సిన సందర్భం ఇది. అందుకే ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మీకోసం కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయులు మీరు కాపాడుకోండి. మీ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నటువంటి ఉపాధ్యాయుల కోసం మీరు అండగా నిలవండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల కోసం మీరు నడుంబిగించండి. వారిని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలు కాపాడుకోగలుగుతారు. భవిష్యత్తులో విద్యార్థులు ఈ దేశాన్ని సమాజ నిర్మాతగా మార్చగలుగుతారు. లేకపోతే ఈరోజు సమాజంలో ఎంతోమంది విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ఈరోజు విడిగా సిగరెట్లకు కానీ మాదక ద్రవ్యాలకు కానీ రకరకాలుగా మరి అలవాటు పడి చివరికి తల్లిదండ్రులు చంపేటువంటి సమాజంలో ఈరోజు విద్యార్థులు తయారవుతున్నారు. ఉపాధ్యాయులు కొట్టేటువంటి సందర్భంగా ఈరోజు మరి విద్యార్థులు తయారవుతున్నారు. సమాజంలో అరాచకాలు తీసుకురావడం కోసం, దొంగతనాలు చేయడం కోసం రౌడీ షీటర్గా మారుతూ ఇలా మర్డర్గా చేస్తూ ఇలా అనేక సమాజ విద్రోహ శక్తులుగా మారుతున్నటువంటి విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, ఈ సమాజం పైన, ప్రతి ఒక్కరిపైన ఉందన్న విషయాన్ని దయచేసి గ్రహించాలి. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే భవిష్యత్తు తరాలు మనం క్షమించవు. దయచేసి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని గారాభంగా పెంచండి, మీ కాదనం. కానీ ప్రేమతోటి, నైతిక విలువలతోటి చిన్న పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలి, అమ్మ నాన్నల పట్ల, పెద్దవారి పట్ల, ముఖ్యంగా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, వాళ్ళందరి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నైబర్స్తో ఏ విధంగా మెలగాలి, క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ప్రతి దానికి వారికి అర్థమయ్యేలా ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి మరి జీవితాన్ని ఇవ్వడం కోసం తల్లిదండ్రులు ముందుకు రావాలి. గారాభం ఈరోజు పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ గారాభం భవిష్యత్తులో మిమ్మల్ని, మీ ప్రాణాలని దహించేటువంటి శక్తిగా మరి విద్యార్థి ఎదిగేటువంటి అవకాశం ఈరోజు ఉన్నది. కాబట్టి దయచేసి ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులారా, మేధావులారా, సమాజ పెద్దలారా, ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యత తీసుకొని మరి దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు, విద్యార్థులకు మోటివేషన్ చేసే కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాలు ఈ సమాజంలో ఇలా విచ్చలవిడిగా ఇలా మాదక ద్రవ్యాలు మరి దొరుకుతున్నాయి. వాటిని అరికట్టే నిఘా వ్యవస్థ కూడా పకడ్బందీగా చేసుకుంటూ అలాంటి దశలో ఉన్నటువంటి విద్యార్థిని మనం గుర్తించి వారికి వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ సమాజంకి మంచి చేసేటువంటి మరి ఉపాధ్యాయులు కాపాడుకునే దిశగా ఈ సమాజం, ఈ ప్రభుత్వం, ఈ మేధావులు, ముఖ్యంగా తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.